तेलंगाना गवर्नमेंट का नया रूप आया सामने। वो हमारा चीफ मिनिस्टर 2 दिन पहले ये बोल दिया था कि कांग्रेस है तो मुसलमान है, और बेवकूफ़ को यही नहीं मालूम कि मुसलमान है तो तेरी कांग्रेस है। और आज पूरे मुल्क के अंदर तेरी कांग्रेस का वजूद हम मुसलमानों के वोटों की बुनियाद पर है। अगर मुसलमान तुझे उठाकर पटकने पर आ जाए, चैलेंज है अब्दुल मोइज शामजी का, कल इलेक्शन रखा के देख दे, फिर परसों तेरा ख्वाब बन जाएगी तेरी ये सीएमशिप की सीट। A few moments later. జై శ్రీరామ్. ఇలా తెలంగాణ పరువు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసేసారు. ఎప్పుడు ముస్లింల సంకలనాకి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉంటారని చెప్పి మొన్న తెలంగాణ సీఎం స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి యాంటీ స్టేట్మెంట్ ఒక ముస్లిం సోదరుడు పరువు తీసుకుంటూ, ముఖ్యమంత్రి పరువు తీసుకుంటూ, మరి మేము ముస్లింస్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉందని ఒక ఘాటైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్ కి తల ఉంచుకోవాల్సిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అసలు ముస్లింలు సంకలనాకే కాంగ్రెస్ వాళ్ళు మరి హిందువుల ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? మరి హిందువులు కూడా బుద్ధి ఉండాలి. సీదా ఓపెన్ గా బహిరంగ సభలలో చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఎన్నో సందర్భాల్లో పలు మంత్రులు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి అయితే టోపీ పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అన్నప్పుడు మరి కాంగ్రెస్ కు ఓటేసే హిందువుల్లో ఆలోచించాలి, సిగ్గుండాలని చెప్పి నేను అనుకున్నాను. ఇవాళ హిందుత్వం గురించి పనిచేసే పార్టీకి ఓటేయాలి, బీజేపీకి ఓటేయాలి. గోవును రక్షించే పార్టీ బీజేపీ పార్టీ, గుళ్ళను రక్షించే పార్టీ బీజేపీ పార్టీ. ఇలా కాంగ్రెస్ హయాంలో ఎన్ని గుళ్ళపై దాడులు, విగ్రహాలు ధ్వంసం చేస్తే కూడా ఏ కేసులు, నామమాత్రం కేసులు, ఎవరిపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోలేదు. సో ఇవాళ ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మరి హైందత్వం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం బీజేపీకి ఓటేయాలి. మరి కాంగ్రెస్ ముస్లింల వంతు పాడుతూ ఉంటది. మరి సిగ్గులేని ఓవైసీ ఇంకొక డైలాగ్ కొట్టిండు, 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ని డెవలప్ చేయలే, విస్మరించిందని. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉంటే అలా సంకలనం నాకినవు కదరా ఓవైసీ. మరి ఇవాళ 10 ఏళ్ళు డెవలప్ కాలేదంటే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో చెప్పొచ్చు కదా డెవలప్ అవుతుంది, డెవలప్ చేయని. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో రాగానే గోడ మీద పిల్లిలేకు సిగ్గు లేకుంటే ఇటు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళ సంకలనం నాకుతున్నావు, వాళ్ళు నీ సంకలనం నాకుతున్నారు. మరి ప్రజలు, హిందూ సోదరులందరూ ఇది గమనించవలసిందిగా మనవి చేస్తూ, మరి బీజేపీ పార్టీ మన పార్టీ, హిందువుల సంక్షేమానికి పాల్పడే పార్టీ బీజేపీ పార్టీకే ఓటేవలసిందిగా మనవి చేస్తూ, జై శ్రీరామ్.